నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా వెల్లివిరిసిన రక్తదాతల ఔదార్యం. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ప్రాణ ప్రదాతలు. పార్వతీపురంలో సిపిఎం సమైక్యత యాత్ర. బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని మండిపాటు. త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని మహిళల నిరసన. మన్యం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముట్టడి. విజయనగరం జిల్లా కేంద్రంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా బ్లడ్ క్యాంపును నిర్వహించారు. గాంధీ బ్లడ్ బ్యాంక్, రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరంలో అనేక మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా 48వసారి రక్తదానంలో పాల్గొన్న డాక్టర్ రామారావు మాట్లాడుతూ అన్ని దానాలలో కన్నా రక్తదానం గొప్పదని అన్నారు. దేవుడు ప్రాణం ఇస్తే రక్తదాత ఆ ప్రాణాన్ని నిలుపుతాడని కొనియాడారు. సకాలంలో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసినట్లయితే ఆ పరిస్థితిని అధిగమించవచ్చని చెప్పారు. రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా అభివర్ణించారు. అదేవిధంగా సర్జన్స్ డే సందర్భంగా సర్జరీ చేసి ప్రాణాలు కాపాడే వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, బ్లడ్ క్యాంప్ ప్రతినిధులు, రక్తదాతలు పాల్గొన్నారు. ఈరోజు జూన్ 14 వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి గాంధీ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్కి, అలాగే రోటరీ బ్లడ్ బ్యాంక్ వారికి, అలాగే ఈ వీక్ సర్జన్స్ డే, ఆ సర్జన్స్ వీక్ సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి మన విజయనగరం సర్జన్స్, మన తిరుమల ప్రసాద్ గారికి అందరికీ కూడా నా శుభాభినందనలు. ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడికి బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చాను. ఎందుకు ఇస్తున్నా అంటే ఎక్కువగా మా హాస్పిటల్లో స్టాఫ్ బయట వాళ్ళకి కూడా మోటివేట్ చేయడానికి ఇస్తుంటాం అనమాట. అంటే ఎందుకంటే మోటివేషన్ ఎందుకు చేయవలసిన చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. బ్లడ్ ఇస్తే ఇది అయిపోద్దని, బ్లడ్ తగ్గిపోద్దనో, లేదంటే ఇంకొకటి వచ్చేసి జబ్బులు వస్తాయనో, లేదంటే ఇంకొకైనా బయటపడతాయనో, కానీ అటువంటి ఏం ఉండదు. మనకి ఇవ్వటం వల్ల మనం హెల్తీగా ఉండటమే కాకుండా మన ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఉపయోగపడతాం. అలాగే మనకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కూడా బయటపడుతుంటాయి. సో ఈ సందర్భంగా మీ అందరికీ నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, మీరు తప్పకుండా సంవత్సరానికి మినిమం 2 to 3 times బ్లడ్ డొనేట్ చేయమని. అది బ్లడ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో బ్లడ్ అనేది కాంపోనెంట్స్ కింద సెపరేట్ చేసి ఒక బ్లడ్ని కనీసం 6 నుంచి 8 మందికి ఉపయోగపడేలా చేస్తున్నారు ఒక బ్లడ్ బ్యాంక్ ఇస్తుంటే. సో అందువల్ల మీరు తప్పనిసరిగా ఈ బ్లడ్ని సంవత్సరానికి 2-3 సార్లు డొనేట్ చేయమని అందరికీ చెప్తున్నాం. ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ మరియు సెట్విస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని స్వచ్ఛంద రక్తదాన శిబిరం విజయనగరం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త, గ్రంథాలయ సంఘం అధ్యక్షులు, న్యాయవాది నాలుగెస్ల రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, కనుక ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి తోటివారిని కాపాడాలని పిలుపునిచ్చారు. భారత మాజీ వాయు సైనికులు, నిరంతర రక్తదాత, ఉపాధ్యాయులు బొడ్డేపల్లి రామకృష్ణారావు 191వసారి, చైతన్య 146వసారి, బాలరాజారావు 59వసారి, సురేష్ 38వసారి, విజయ్ కుమార్ తొలిసారి రక్తదానం చేశారని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని, సరైన సమయంలో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెట్విజ్ అధికారులు, వైద్యులు, సిబ్బంది, రక్తదాతలు పాల్గొన్నారు. ఈరోజు మనం రక్తదాతల దినోత్సవం జరుపుకోవడానికి కారణం కార్ల్ ల్యాండ్స్టైనర్ తాలూకా కృషి ఫలితం ఇది. ఆయన మనకి రక్తం గ్రూపుల్ని విభజించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనకి గ్రూపులు నిర్ధారణ అనేది జరుగుతుందంటే ఆయన తాలూకు కృషి, ఆయన సలిపినటువంటి ఈ కృషి ఫలితమే ఈరోజు మనం ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ప్రజల్లో ఈరోజు కూడా చాలామందికి రక్తదానంపై అవగాహన లేక చాలామంది రక్తదానానికి ముందు రావట్లేదు. యువత రక్తం ఇస్తే నీరసించిపోతామనో, లేకపోతే ఇతరత్ర సమస్యలు వస్తాయని చాలామంది భయపడుతున్నారు. యువతను కోరేది ఒకటే, మీరు ఇచ్చే రక్తం వలన మీ ఆరోగ్యమే కాదు, ఒక నిండు జీవితాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు, ఒక కుటుంబాన్ని మీరు నిలబెట్టిన వారు అవుతారు. కాబట్టి దయచేసి యువత రక్తదానానికి సంసిద్ధులై ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోజుతో 191వసారి 61 ఏళ్ల వయసులో బ్లడ్ డొనేట్ చేయగలిగేటప్పుడు మరి 18 ఏళ్ల వయసులో ఉండేటటువంటి యువత ఎందుకు ముందుకు రారని చెప్పి ప్రశ్నిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ రక్తదాన ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒక ఉపాధ్యాయుడిగా గర్వాన్ని అందించే ఈ విషయం ఏంటంటే, ఈరోజు నాతో పాటుగా నా దగ్గర విద్య నేర్చుకున్నటువంటి నా శిష్యుడు ఈరోజు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చాడు. ఒక ఉపాధ్యాయుడు
నేను సఫలీకృతుడిని అయ్యానని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా సమాజానికి ఉపయోగపడే యువతను తయారు చేసే విధంగా ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలని చెప్పి అభ్యర్థిస్తూ జై హింద్, భారత్. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఉద్దంగి గ్రామంలో చిలంగి చేతబడులపై బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మానసిక వైద్యులు రాజశేఖర్, జనవిజ్ఞాన వేదిక సభ్యులు శ్రీను, ఎస్ఐ కె సీతారాం ప్రజలకు మూఢనమ్మకాలు విడనాడాలని, చిల్లంగి చేతబడులు లేవని తెలియజేశారు. వీటిపై నమ్మకంతో సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్లకపోవడం వలన అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మూఢనమ్మకాలు లేవని తెలిపేందుకు కొన్ని సైన్స్ ప్రక్రియల ద్వారా ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొర్రాయి లక్ష్మి, నాయకులు కొర్రాయి గౌరీశంకర్రావు, మహిళా పోలీస్, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు, స్కీమ్ వర్కర్లకు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పిన కూటమి నాయకులు దగ చేసి కార్మికుల ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా తల్లికి వందనం పథకం అమలు చేయకపోవడంపై విజయనగరం జిల్లా రాజంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నిరసన తెలిపింది. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకుడు సిహెచ్ రామూర్తి నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో 48,000 మంది మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు తల్లికి వందనం నిధులు జమ కాలేదని తెలిపారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ త్రివిక్రమరావు ఆధ్వర్యంలో గుమలక్ష్మీపురం కళింగ వైశ్య బీఎస్ఆర్ కళ్యాణ మండపంలో శనివారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కనకదుర్గ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశాలతో మండలంలోని అన్ని పంచాయతీల్లో ఈరోజు యోగా కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రతిరోజు వ్యాయామంతో పాటు యోగా చేయడంతో మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యవంతులుగా ఉంటారని సూచించారు. యోగా యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఓ సురేష్ కుమార్, గిరిజన సంక్షేమ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ యుగంధర్, ఉపాధి హామీ, ఐకేపీ, అంగన్వాడీ, వైద్య శాఖ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాం గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు. తల, కాళ్ళు, చేతులకు గాయాలై మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. వృద్ధురాలి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా మృతురాలని ఢీకున్న వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉగ్రవాదం, మతోన్మాదం, యుద్ధోన్మాదాలను ఐక్యంగా ఎదుర్కోవాలని, లౌకిక తత్వం, మత సామరస్యాన్ని కాపాడుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లు గంగునాయుడు అన్నారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని స్థానిక సుందరయ్య భవనం నుండి చర్చ్ సెంటర్ వరకు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమైక్యత యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని సమైక్యంగా ఎదుర్కోవాల్సిన సమయంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మైనారిటీలపై వ్యతిరేకతను నూరుపోస్తుందని, పర్యావసానంగా ఇటీవల కాలంలో ముస్లింలపై 112 దాడులు జరిగాయని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన సమయంలో మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా బాధితులకు సాయం చేశారని, అటువంటి వారికి అభినందనలు తెలపాల్సిన ప్రధాని తీవ్ర వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను అంతమొందించారని చెప్తున్నారని, గతంలో సర్జికల్ స్ట్రైక్ పేరుతోనూ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని చెప్పారని, మరి ఇప్పటి ఉగ్రవాదులు ఎక్కడి నుండి వచ్చారని ప్రశ్నించారు. అత్యంత సున్నిత ప్రాంతమైన పహల్గాంలోకి ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారో కేంద్రం ఇప్పటి వరకు బయటపెట్టలేదన్నారు. సైనికులు, ప్రజలు మోడీ కాళ్లకు దండం పెట్టాలని చెబుతున్నారని, ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాశ్మీర్ పహల్గాంలో 26 మందిని ఉగ్రవాదులు కావాలనే హతమార్చారు. ఇది ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ని అల్లకొల్లాలం చేయడానికి ఎప్పుడూ పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు ప్రయత్నం అనేది చేస్తారు. పహల్గాంలో ప్రతినిత్యం 4,000 మంది పర్యాటకులు ఉంటారు. సరిహద్దుకి దగ్గరగా ఉన్న పహల్గాంలో
భద్రతా సిబ్బంది సరిగా లేకపోవడం వల్ల ఉగ్రవాదులు వచ్చి మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి మతాన్ని అడిగి మరీ చంపారు. దీన్ని సిపిఎం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అలాగే ఈరోజు దీన్ని సాకుగా చూపి కొంతమంది హిందూ ముస్లిం మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి భారతదేశంలో ప్రయత్నం చేశారు. ఈవేళ పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు దేశ ప్రజలంతా కూడా యుద్ధాన్ని కోరుకోలేదు. యుద్ధం చేస్తేనే విజయం సాధిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ట్రంప్ చెప్పిన వెంటనే యుద్ధం ఆపేసి అమెరికా లొంగుబాటుని ప్రదర్శించింది. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి పహల్గాం ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని ఇంతవరకు ఎవరిని పట్టుకోలేదు. వెంటనే పహల్గాం ఉగ్రవాదుల్ని పట్టుకొని శిక్షించాలి. అక్కడ ఎవరైతే చనిపోయారో చనిపోయిన వాళ్ళకందరికీ కుటుంబాలకి ఆసరాగా కేంద్ర ప్రభుత్వం నిలబడాలి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారం 6వ రోజుకు చేరుకున్న ఈ రిలే నిరాహార దీక్షల్లో తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 15 సంవత్సరాల పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ జీతం వరుసగా 29,200, 24,500 ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ తమకు అమలు చేయాలని కోరారు. 55 ఆదివారాలు, 17 దేశ జాతీయ రాష్ట్ర పండుగల 72 రోజులను లేదా వేతనాలుగా ప్రకటించాలని తెలిపారు. ఈ రోజుకి పార్వతీపురంలో 6వ రోజుగా సమ్మె చేస్తున్నాము. మా సమస్యలకి ఇప్పటికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 5వసారి మేము సమ్మెలోకి దిగడం. గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు వీళ్ళు హామీలు ఇచ్చారు, మీకు రెగ్యులరేషన్ చేస్తాము, మీకు ప్రభుత్వ పథకాలు అమలు చేస్తాము, జీతాలు పెంచుతాము అని చెప్పేసి. కానీ ఇంతవరకు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు మా గురించి పట్టించుకోలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డు కూడా మాకు ప్రభుత్వం అనే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూపించేటప్పుడు మాకు గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ మాకు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా 13,087 రూపాయలు మాకు శాలరీ అకౌంట్లో పడుతుంది. పిఎఫ్, ఈఎస్ఐ కటింగ్ అవ్వకుండా 15,000, కటింగ్ అయితే 13,087 రూపాయలు పడుతుంది. ఈ జీతంతో ఎలాగ బతకాలి? గత ప్రభుత్వంలోన వాళ్ళు ఆప్కోస్ పెట్టేసి మొత్తం అందరినీ కూడాను రెగ్యులర్ ఎంప్లాయీ ఐడి కింద చూపించి ఎవరికి కూడా ఏ పథకాలు లేకుండా, గవర్నమెంట్ ఫెసిలిటీస్ లేకుండా, ఈఎస్ఐ కార్డు పనికిరాదట, ఆరోగ్యశ్రీ పనికిరాదట. మరి దేనికైతే మీరు గవర్నమెంట్ వచ్చి మాకు మిమ్మల్ని గెలిపించింది దేనికి? ఏ గవర్నమెంట్ గెలిపించినా కూడా ఎవరికి మాకు న్యాయం చేయట్లేదు. మా ప్రధాన మొట్టమొదటి డిమాండ్ మేమందరం కూడాను రెగ్యులరేషన్ చేయాలని ఫస్ట్ డిమాండ్. రెండవ డిమాండ్ ఏంటంటే అందరికీ కూడా లేని పక్షంలో సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారంగా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎంత శాలరీ ఇస్తుండ్రో మాకు అదే శాలరీ ఇవ్వాలి. వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఇస్తుండ్రో మాకు అవే ఫెసిలిటీస్ ఇవ్వాలి. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినవే, ప్రభుత్వం హామీ ఇచ్చినవన్నీ మాకు నెరవేర్చాలి. ఇప్పుడు ప్రకటనలు. అంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం.
సూపర్ 6 హామీలలో భాగంగా దాదాపు ఏడాది తర్వాత తల్లికి వందనం పథకం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు మరోసారి మోసం చేసిందని సిపిఐ పార్టీ నాయకుడు బొగత అశోక్ ఆరోపించారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న అమర్ భవన్లో సిపిఐ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొగత అశోక్ మాట్లాడుతూ తల్లికి వందనం పేరిట 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చి 13,000 జమ చేయడం ఏంటని, మిగతా 2,000 ఎవరి జోబులోకి వెళ్తున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించేసిందని ఆరోపించారు. గత గురువారమే నిధులు జమ చేస్తారని హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు వచ్చే నెలకు వాయిదా వేయడమేంటని మండిపడ్డారు. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ఈ పథకంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని అమ్మఒడి పథకంలో అనేక కఠిన నిబంధనలు పెట్టిందన్న కూటమి ఇప్పుడు వారు చేసిందేంటని మండిపడ్డారు. 12,000 జీతం తీసుకునే పేద కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదని చెప్పడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఈ పథకాన్ని 100% అమలు చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో రెండవ హామీ ఏడాది గడిచిన తర్వాత ఈవేళ అమల్లోకి వచ్చింది. అది కూడా సంపూర్ణంగా అమలు చేశామని చెప్పి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వ పాలకులందరూ కూడా ఈవేళ గొప్పలు చెప్పుకుంటున్నారు. సంపూర్ణంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం, తల్లికి వందనం అనేటువంటి పథకం సంపూర్ణంగా అమలు కాలేదు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా తల్లికి వందనం అందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 వేస్తాం. ఆ 15,000లో ఎలాంటి ఆంక్షలు లేకుండా చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున వేస్తామని చెప్పి ప్రకటన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ 13,000 రూపాయలు మాత్రం వేశారు. అందులో ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురికి వచ్చేటువంటి పరిస్థితి చాలా తక్కువ. చాలామందికి ఒకరికి మాత్రమే ఈ తల్లికి వందనం అటువంటి పథకం వర్తించేటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ఎలిజిబుల్ లిస్టులో ఉన్న వాళ్ళకు కూడా ఈవేళకి కూడా డబ్బులు పడినటువంటి పరిస్థితి. అలాగే ఎలిజిబుల్గా ఉన్నటువంటి లబ్ధిదారులు కూడా ఇవాళ చాలామందికి ఈ తల్లికి వందనం పథకం రాలేదు. 15,000 వేస్తామనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ 13,000 రూపాయలు మాత్రం వేశారు. గతంలో లోకేష్ గారు ఎన్నికల ప్రచార సభల్లో 15,000కు బదులు 13,000 వేస్తున్నారు, 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాయి, జోబిల్లోకి వెళ్ళిపోతున్నాయని చెప్పి అనేక రకాల ఛార్జీల పేరుతో మీ దగ్గర లాక్కుంటున్నారనేటువంటి చెప్పినటువంటి లోకేష్ గారు ఈవేళ 2,000 రూపాయలు, 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు కట్ చేసి 13,000 రూపాయలు వేయడానికి ఈవేళ మీరు ఎవరి ఖాతాల్లో ఎవరి జోబుల్లో వేసుకోవడానికి ఈ 2,000 రూపాయలు కట్ చేశారో తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరం ఈవేళ ఉంది. ఈవేళ ప్రజలు చాలా ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం హామీలు సూపర్ 6 అమలు చేస్తామన్నటువంటి ప్రభుత్వం ఏడాది గడిచింది, అప్పుడు ఇచ్చారు. సంవత్సరం గడిచిన తర్వాత తల్లికి వందనం ఇచ్చారు. ఈవేళ సంపూర్ణంగా ఇచ్చామని చెప్పి జబ్బలు జరుపుకుంటున్నారు, సంబరాలు జరుపుతున్నారు. అది పచ్చి అబద్ధం. చాలామందికి ఎలిజిబుల్ లిస్టులో ఉన్న వాళ్ళకు కూడా తల్లికి వందనం అందలేదు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వాన్ని విమర్శ చేసినటువంటి మీ నోరులే ఈవేళ 13,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో తల్లి ఖాతాల్లో వేశారు. 2,000 రూపాయలు ఎందుకు కట్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఈవేళ మీరెందుకు గత ప్రభుత్వాన్ని తప్పిపట్టినప్పుడు మీరెందుకు కట్ చేశారు? ఈ స్కూళ్ళకి సంబంధించి దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి ఇవ్వకుండా తల్లికి ఇచ్చినటువంటి, పిల్లలకి ఇచ్చినటువంటి డబ్బుల్లో మీరు లాక్కోవడం ఎంతవరకు సమంజసమని సిపిఐగా ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మొత్తం లబ్ధిదారులు ఎంతమంది అవుతున్నారో తల్లికి వందనం ప్రతి ఒక్కరికి వర్తింపు చేస్తాం అనేటువంటి ఎన్నికల హామీని మీరు చిత్తశుద్ధితో అమలు చేయాలి. అందులో ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆ కార్మికులకు కూడా ఈవేళ సంక్షేమ పథకాలు అందకుండా చేశారు. మీరు గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పిదం చేస్తే మీ నోళ్ళే విమర్శ చేశాయి. ఈవేళ అదే నోళ్ళతో, అదే చేతులతో వాళ్ళకెందుకు ఈవేళ సంక్షేమ పథకాలని అమలు జరపలేదు, వర్తింప చేయలేదు? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సిపిఐగా మేము అడుగుతున్నాం, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని చిత్తశుద్ధితో అమలు చేయండి. చిత్తశుద్ధితో అమలు చేసి మాది మంచి ప్రభుత్వం అని ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించుకోవడం కాదు, ప్రజలు చెప్పాలి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందరికీ సమన్వయం చేసింది, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ అమలు చేసింది, ఎటువంటి ఆంక్షలు లేకుండా తల్లికి వందనం లాంటి సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసిందని చెప్పుకోవాలి. మంచి ప్రభుత్వాన్ని ప్రజలు చెప్పుకునేటువంటి విధంగా మీ పాలన ఉండాలని సిపిఐగా మేము కోరుతా ఉన్నాం.
శస్త్రచికిత్సలు నిర్వహించే వైద్యులు ఎంతో దృఢ సంకల్పంతో ఉండి రోగి కోలుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాడని, అలాంటి వైద్యులను గౌరవించడం ఆవశ్యకమని డాక్టర్ తిరుమల ప్రసాద్ అన్నారు. సర్జన్స్ డే వారోత్సవాలలో భాగంగా శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 9 నుండి 15 వరకు జాతీయ శస్త్రవైద్యుల వారం జరుపుకుంటారని, వీటి ద్వారా శస్త్రచికిత్స నిపుణుల సేవలను గుర్తించి వారి కృషిని గౌరవించే సమయమని పేర్కొన్నారు. సర్జన్స్ డే వారోత్సవాల ద్వారా ప్రజలకు శస్త్రచికిత్సల గురించి అవగాహన కల్పించడానికి, శస్త్రచికిత్సల ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఒక అవకాశంగా భావించాలని వైద్యులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సర్జన్స్ డే సందర్భంగా వీక్ లాంగ్ ప్రోగ్రాము అసోసియేషన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు మన విజయనగరం తిరుమల మెడికల్ హాస్పిటల్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ 1 వీక్ ప్రోగ్రామ్ 8th నుంచి 15th వరకు, రేపటి వరకు. రేపు ఔరంగాబాద్లో నేషనల్ వైడ్ సర్జన్స్ అందరూ కలిసి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే ఈ 1 వీక్లో ఏంటంటే సిఎంఈ చేయటం, మనం రోబోటిక్ సిఎంఈ చేసాం మన 8th. అలాగే డిఫరెంట్ మెడికల్ క్యాంపులు చేసామండి. ఒక మెడికల్ ఫ్యాకల్టీలో సర్జరీ, ఏదర్ బ్రెయిన్ సర్జన్ కానీ, హార్ట్ సర్జరీ కానీ, అలాగే కడుపు సర్జరీ కానీ, లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ, రోబోటిక్ సర్జరీ కానీ, ఎనీ ఆర్థోపెడిక్ సర్జరీ కానీ, ఏదైనా సరే చేయాలంటే చాలా ధైర్యం కావాలి. మనం ఏంటంటే చేసేటప్పుడు కూడా బ్రెయిన్ని జాగ్రత్తగా కంట్రోల్డ్గా మనం ఏం చేస్తాం ఫోకస్డ్గా ఉండాలి. అలాగే సర్జన్ షుడ్ హ్యావ్ ఏ ఈగిల్ సైజ్ ఉండాలి. ఫింగర్స్ హార్డ్గా ఉండకూడదు, స్మూత్గా లేడీస్ ఫింగర్ ఉండాలి. లైన్స్ హార్ట్ ఉండాలి. క్యామిల్స్ లెగ్స్ ఉండాలి. అలా ఉంటేనే ఈ సర్జన్ అనేది పర్ఫెక్ట్గా అవుతారు. ఇవన్నీ క్యారెక్టర్స్. డేరింగ్ ఉంటేనే మేము ఆపరేషన్ చేయాలి. మేము ఏంటంటే ఒప్పి చూస్తాము, తర్వాత ఆఫ్టర్ 2 o'clock 3 మనం అలాగే కొంతమంది మార్నింగ్ లోపల చేస్తుంటారు, ఎవరికీ తెలియదు ఉంటుంది. కానీ రిజల్ట్ అన్నది మీరు గ్రహిస్తూ ఉంటారు, పేషెంట్ తాలూకాలు గ్రహిస్తారు. రోటరీ క్లబ్ విజయనగరం ద్వారా 5 ఏళ్ల క్రితం స్థాపించబడింది. దానికి ప్రేరణ మాకు డాక్టర్ తిరుమల ప్రసాద్ గారు. ఆయన రోటరీ క్లబ్ మెంబర్ కూడాను. సో బ్లడ్ బ్యాంక్ పెట్టండి, పూర్తి సహకారం ఉంటుందని చెప్పడం వల్ల ఈ ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేసాము. నేటికి 5 ఏళ్ళలో 10,000 యూనిట్స్ సుమారు కలెక్ట్ చేసాము. ఇది ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉంటుంది. సో ఈరోజు సర్జన్స్ డే సందర్భంగా మా రోటరీ మెంబర్ అయిన డాక్టర్ తిరుమల ప్రసాద్ గారు ఇక్కడ రోటరీ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. సో ఈ ప్రస్తుతం అది జరుగుతూనే ఉంది. మేము బ్లడ్ బ్యాంక్లో కూడా ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే అని సెలబ్రేట్ చేస్తూ అక్కడ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిపిస్తున్నాం. ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించి వారి హక్కులను కాపాడటమే ధ్యేయంగా అఖిల భారతీయ తేజస్ మజ్దూర్ మహాసంఘం పనిచేస్తుందని ఆ సంఘ నాయకుడు వాసుదేవ రాధాకృష్ణ అన్నారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని యూత్ హాస్టల్లో వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒప్పంద కార్మికుల సమస్యల పరిష్కారానికి జాతీయంగా, రాష్ట్రాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాటి ద్వారా కార్మికుల సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులకు ఇప్పటికీ కనీస వేతనాలు అందట్లేదని, ఉద్యోగ భద్రత కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఫార్మా పరిశ్రమలలో పనిచేస్తున్న వారికి కనీస మౌలిక ప్రయోజనాలు కల్పించట్లేదన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతన భద్రత, సామాజిక భద్రత కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా తమ సంస్థ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను 5 సంవత్సరాలుగా భారతీయ మజ్దూర్ సంఘ్ పనిచేస్తున్నాను. ప్రధానంగా ఏంటంటే అఖిల భారతీయ స్థాయిలో ఈ కాంట్రాక్ట్ లేబర్కి జరుగుతున్నటువంటి అన్యాయం విషయం మీదనే ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరే అఖిల భారతీయ టేకా మజ్దూర్ మహాసంఘ్ అనేది. ఈ యొక్క టేకా మజ్దూర్ మహాసంఘ్ యొక్క పని ఏంటంటే మొత్తం భారతదేశంలో విస్తరించి ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ యొక్క కష్టాలని దూరం చేయడానికి ప్రయత్నం చేయడం, అందులో ప్రతి స్టేట్కు వెళ్ళడము, అక్కడ ఒక ఫెడరేషన్, ఆ యొక్క స్టేట్ యొక్క పేరుతో ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయడము, అక్కడ ఏ సెక్టర్లో అయితే ఏ కార్మికులకైతే
సమస్యలు ఉంటాయో అది తెలుసుకోవడం, దాన్ని అక్కడ స్టేట్ వాళ్ళతో పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయడం. అదే సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ అయితే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మినిస్ట్రీతో మనం మాట్లాడి పరిష్కరించడానికి ఈ ఫెడరేషన్ అనేటువంటిది పనిచేస్తుంది. ప్రధానంగా ఏంటంటే భవిష్యత్తులో మనం ఏంటంటే జాబ్ సెక్యూరిటీ, వేజ్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ, ఇది ప్రధానంగా మన కాంట్రాక్ట్ లేబర్కి కావాల్సినటువంటిది. ఈరోజు ఎక్కడైనా కాంట్రాక్ట్ లేబర్ కనీస వేతనానికి అడగడానికి వెళితే వాడిని ఉద్యోగాల నుంచి తీసేస్తారు. సోషల్ సెక్యూరిటీ, ఈఎస్ఐ, పిఎఫ్ అడగడానికి వెళ్తే తీసేస్తారు. కాబట్టి మాకు జాబ్ సెక్యూరిటీ కావాలి, సోషల్ సెక్యూరిటీ కావాలి, మినిమం వేజ్ సెక్యూరిటీ కావాలి. ఇక్కడ మినిమం వేజ్ కూడా రివైజ్ చేయకుండా 10-11 సంవత్సరాలు దాటిపోయినాయి. ఈ రోజు కూడా మినిమం వేజ్ దాన్ని రివైజ్ చేయట్లేదు. కేవలం డిఏ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. కేవలం డిఏ ఏదో 6 నెలలకు కొంచెం పెరిగిన ధరలకి సరిపోతున్నటువంటి ఆ డిఏతోనే బ్రతుకు ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇదే భారతదేశం అంతటా కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో మార్పు చేయడానికి అనేక ప్రయత్నం భారతీయ మజ్దూర్ సంఘ ద్వారా చేయడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో ఫెడరేషన్ మంచిగా గట్టిగా తయారు చేసిన తర్వాత భవిష్యత్తులో అఖిల భారతీయ స్థాయిలో మనం జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున 1,00,000 మందితో మన యొక్క మహాధర్నా ప్రదర్శన చేయడానికి కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది. ఈరోజు ఆల్ ఇండియా బిఎంఎస్ మీటింగ్ని ఇక్కడ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన విజయనగరం జిల్లాలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి అందరికీ జాబ్ సెక్యూరిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాబ్ సెక్యూరిటీ కల్పించమని, రెండోది ఏంటంటే వేజ్ సెక్యూరిటీ అనేది లేదు, ఆ వేజ్ సెక్యూరిటీ అనేది కల్పించమని, అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ అన్నది లేదు. ఏంటంటే కాంట్రాక్టులు పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ అన్ని తినేస్తున్నారు. వాళ్ళు తినేసినప్పుడు కూడా వాళ్ళ మీద యాక్షన్ ఉండట్లేదు. అలాంటి ఏదైనా జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళ మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఇమీడియట్ గా వాళ్ళందరినీ కూడా వెంటనే డిటైన్ చేసి అరెస్ట్ చేయాలి. అదేవిధంగా కార్మికుల్ని నిష్కారణంగా తీసేస్తున్నారు. ఏ విధంగా అడిగితే నిష్కారణంగా తీసేసి యాక్ట్ ప్రకారంగా అయితే ప్రతి కార్మికుడు 180 డేస్ పనిచేస్తే వాళ్ళు పర్మనెంట్ చేయాలి. కానీ కాంట్రాక్ట్ లేబర్ ని టెర్మినేట్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ ఉండాలి. ఇవేమీ లేకుండా సిపిఎఫ్ లో గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి 100 మంది కార్మికులే నిష్కారణంగా తీసేశారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా మన గట్టి నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ యాక్ట్లన్నిటి కూడా సడలించి కార్మికులకు తగు న్యాయం చేస్తారని ఈ మీటింగ్ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. ప్రఖ్యాత శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్స్టీనర్ జన్మదినోత్సవం సందర్భంగా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో అనేక మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదాతలు ప్రాణదాతలుగా అభివర్ణించారు. నిత్యం రక్తదానం చేస్తున్న సమాజ హితాన్ని కోరే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. సకాలంలో రక్తం అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, అలా జరగకుండా విరివిగా రక్తదానం చేసినట్లయితే వారి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. ముఖ్యంగా యువత రక్తదానానికి ముందుకు రావాలని, వారు రక్తదానం చేసి మరో నలుగురిలో చైతన్యం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, ఎన్సీసీ విద్యార్థులు, రక్తదాతలు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే. మన గొప్ప శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్స్టీనర్ గారి బర్త్డే. ఆ సందర్భంగా వరల్డ్ బ్లడ్ డోనర్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అసలు ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటంటే బ్లడ్ గ్రూప్స్ అనేది మొట్టమొదటిసారి కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే శాస్త్రవేత్త గారు కనుక్కోవడం జరిగింది. దాని వల్ల మాత్రమే ఈరోజు మనం ఒక బ్లడ్ డొనేషన్ అనేది కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది కానీ, ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళకి, ప్రమాదాలు జరిగిన వాళ్ళకి, సర్జరీలు చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతున్న ఈ డొనేషన్ అన్నది జరగడం అన్నది అప్పటి నుంచే మొదలైంది. సో ఇది ఎంతో పెద్ద ఇంపార్టెంట్ డే. అలాగే ఈ బ్లడ్ డొనేషన్ డే రోజు, వరల్డ్ బ్లడ్ డోనర్ డే రోజు మనం తెలుసుకోవాల్సింది, మనం అందరికీ చెప్పాల్సింది, తెలియజేయాల్సింది ఏంటి అంటే బ్లడ్ డొనేషన్ అన్నది చాలా సేఫ్ అన్నది మనం తెలుసుకోవాలి, తెలియజేయాలి. సేఫ్ అంటే ఎంత సేఫ్ అంటే సంవత్సరంలో 4 సార్లు బ్లడ్ డొనేట్ చేసినా కూడా, జీవితాంతం అలా డొనేట్ చేసినా కూడా ఒక మనిషికి ఎటువంటి హెల్త్ ప్రాబ్లము రాదు అన్నది చెప్పడానికి లైవ్ ఎగ్జాంపుల్స్ మనకి చాలా మంది ఉన్నారు. అందులో ఈ డొనేషన్ ఇలా చేస్తే నీరసం అయిపోతారనో, లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనో భయపడే వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు అని ధైర్యంగా ముందుకొచ్చి డొనేట్ చేసి అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డేని చేసుకుంటున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ మహిళలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. గత వారం రోజులుగా త్రాగునీరు లేక తీవ్రస్థాయిలో అవస్థలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది తమ డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అధికారులు కనీస స్థాయిలో స్పందన లేకపోవడం త్రాగునీటి సమస్య పట్టణంలో తీవ్రంగా ఏర్పడినట్లు తెలుస్తోంది. అధికారులకు పలుమార్లు విన్నవించినా సమస్యలపై దృష్టి పెట్టకుండా కాలయాపన చేస్తున్నారు తప్ప త్రాగునీటి సరఫరా చేయలేదని మహిళలు వాపోతున్నారు. తక్షణమే త్రాగునీరు సరఫరా చేయాలని, లేకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. మాది 4th వార్డు. గత ఆదివారం కొలాయిలు ఇచ్చాడు. ఈ రోజు వరకు మంచినీళ్ళు రాలేదు.
మరి మంచినీళ్ళు రాకపోతే జనాలు ఎలా తాగుతారు? ట్యాంకులు పంపిస్తామంటున్నారు, ట్యాంకులు పంపించలేదు. గత పండగలో ఒకసారి పంపించారు ట్యాంకు, ఇప్పటి వరకు ట్యాంకులు రాలేదు, వచ్చినా అవసరం లేదు. పన్నులు కట్టకపోతే మాత్రం కొలాయిలు డమ్మీ చేసేస్తాము, కట్ చేసేస్తామని వస్తున్నారు. బాగానే ఉంది, మరి కొలాయిలు నీళ్ళు ఇవ్వాలి కదా, నీళ్ళు ఇవ్వడం లేదు. తేటి తాగి బ్రతకమంటారు జనాల్ని. అందరూ బోర్లు ఉన్నాయి, బోర్ నీళ్ళు తాగేస్తామా, లేదా మినరల్ వాటర్ కొనుక్కొని తాగేస్తామా? మరి కొలాయిలు ఎందుకు ఇవ్వడం లేదో తెలియడం లేదు. ఏమనంటే వాళ్ళు సమ్మె చేస్తున్నారు అంటున్నారు. సమ్మె చేస్తే అందరూ సమ్మె చేస్తున్నారా? మిగతా జనాలు లేరా ఇవ్వడానికి? మనుషులు వస్తే పలకరు. ఫోన్లు నిన్న ఉదయం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నిన్న సాయంత్రం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఈరోజు ఉదయం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అందుకు ఈరోజు రోడ్డు ఎక్కవలసి వచ్చింది. ఏమో ఈరోజు సాయంత్రం ఇస్తామన్నారు, మాకు నమ్మకం లేదు. ఏమో ఇస్తారో ఎవరో ఆ నమ్మకం లేక వచ్చాం. మొన్న చేస్తే నిన్న ఇస్తామన్నారు, నిన్న 2 పూటలు గొర్రెల చెంట ఆపాడు మమ్మల్ని, రాలేదు. ఈరోజు కూడా ఆపాడు. వద్దురా బాబు, మరి నువ్వు చెప్పినా వాళ్ళు వినడం లేదు, మేమే వస్తాం అనుకుని వచ్చాం. కమిషనర్ గారు లేరు, ఉన్నోళ్ళు మమ్మల్ని చూసారు, వెళ్ళిపోయారు. ఏటైందో తెలీదు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా వెల్లివిరిసిన రక్తదాతల ఔదార్యం. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ప్రాణ ప్రదాతలు. పార్వతీపురంలో సిపిఎం సమైక్యత యాత్ర. బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని మండిపాటు. త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని మహిళల నిరసన. మన్యం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముట్టడి. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.